నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సరే, ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపు అంటే సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటంటారు? దాదాపు ఒక 10 రోజుల పాటు కూడా మూసివేయబడతాయని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో సమ్మర్లో అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూసేటువంటిది సినిమా గురించే, సినిమా కోసమే చూస్తూ ఉంటారు. సమ్మర్లో అయితే విపరీతంగా ఐపీఎల్ గురించి కావచ్చు, సినిమాల గురించి కావచ్చు, జనాలు ఎగబడి కూడా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. దానికోసమే ఎలాంటి సినిమా వస్తుంది, ఎలాంటి కథనం వస్తుందని కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ గురించి అయితే బాగా చూస్తూ ఉంటారు. మరి సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఈ మధ్యకాలం చూసుకుంటే జనాలు అనేది అసలు వెళ్ళడమే లేదు. ఇలా అయితే సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటంటారు? అదేవిధంగా సింగిల్ స్క్రీన్ మాత్రమే కూడా మూసివేయబడతాయి 10 రోజుల పాటు అని కూడా చెప్తున్నారు. ఇలా అయితే సింగిల్ స్క్రీన్ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏం చెప్తారు? అంటే మెయిన్ ఏంటంటే సింగిల్ స్క్రీన్ అనేది మూసేస్తున్నారంటే సినిమాలు లేవు. ఫస్ట్ ఏమున్నాయి? పెద్ద సినిమాలు ఉంటే సింగిల్ స్క్రీన్ ఖచ్చితంగా హ్యాపీగా రన్ అవుతూ ఉంటుంది. సినిమాలే లేవు. తర్వాత చిన్న సినిమాలు ఏమైనా ఉంటే ఎవరో ఆడియన్స్ రావట్లా. వాళ్ళకి మెయింటెనెన్స్ ఒక షో వచ్చేటప్పుడు 4,000 5,000 ఖర్చు వస్తుంది. ఎలక్ట్రిసిటీ వస్తుంది, లేబర్ వస్తుంది, ఇంకా అదర్ మెయింటెనెన్స్ అంతా కలిసి ఎంతో ఖర్చు వస్తుంది వాళ్ళకి. ఆ ఖర్చు కూడా రాలేనప్పుడు దాన్ని మెయింటైన్ చేయటం వల్ల, దాన్ని ఓపెన్ చేసి ఉంచడం వల్ల ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు ఈ 10 రోజులని కాదు, ఆల్రెడీ సినిమాలు లేకపోతే ఆల్రెడీ సింగిల్ స్క్రీన్ మూసేస్తూనే ఉన్నారు. ఈవెన్ మల్టీప్లెక్స్లు కూడా కొన్ని అసలు ఎవరు రాలేదానికి ఏం చేస్తాడు అట్లా. అందుకని సినిమాలు అనేవి లేవు. ఇంత పెద్ద సినిమాలు ఉన్నప్పుడు సింగిల్ స్క్రీన్ బాగా రన్ అవుతూ ఉంటాయి. అయితే సింగిల్ స్క్రీన్కి దగ్గర వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాటికి ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్లు కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ ఏదో ఒకటి కల్పించాలి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ వల్ల నిజంగా డిస్ట్రిబ్యూటర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఎక్కువ న్యాయం జరిగేది సింగిల్ స్క్రీనే. రెంట్ అంటే రెంట్ వేస్తారు, పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఇస్తారు. ఎట్లా అంటే అట్లాగా పూర్తిగా ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి అనుకూలంగా ఉండేది సింగిల్ స్క్రీన్. వాళ్ళు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఎందుకంటే రేట్లు అంటే రేట్లు అమ్ముతారు, డబ్బు ఇస్తారు డిస్ట్రిబ్యూటర్కి, ఎంజీలు పెడతారు. పాపం అన్ని రకాలుగా ఉపయోగపడేది ఓన్లీ సింగిల్ స్క్రీన్. కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్ కాపాడవలసిన బాధ్యత అయితే మాత్రం 2 రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ మీద కూడా ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీను ఏదో ఒక బెనిఫిట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ఎందుకంటే కరోనా వచ్చింది, కరోనా దెబ్బకి అతలాకుతలం అయిపోయారు 2 రాష్ట్రాల్లో. దాదాపుగా 1670 థియేటర్లో సింగిల్ స్క్రీన్లు చాలా ఉన్నాయి. దాదాపుగా అందులో ఒక 40% పైన సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాటి సర్వైవ్ అవ్వటం ప్రశ్నార్థకంగానే మారింది. అది కరోనా కాబట్టి ఏదో గవర్నమెంట్ అది ఇచ్చేస్తారు, వారు చేస్తారు, ఇది చేస్తారన్నారు. బట్ ఏమీ పొందలేదంటున్నారు. బట్ ఆ రకమైన సఫరింగ్ తోటి ఆ కంటిన్యూషన్లో ఇప్పుడు ఏం అలవాటు అయిందంటే, జనం ఎవరు లేరు, 2 ముగ్గురికి ఏమేస్తాడు, అందుకని మూసేస్తే పోన్లే అన్న విధంగా ఇప్పుడు సింగిల్ స్క్రీన్ తయారైంది. కాబట్టి పెద్ద సినిమాలు రావాలి, మన హీరోలు పెద్ద డైరెక్టర్స్ అంతా ఉన్నారు, ఇండస్ట్రీ ప్రొడక్షన్ పెరగాలి. ఎందుకని ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు అనేది ఎందుకు తగ్గినాయి, ఎందుకు రావట్లేదు? దానివల్ల జనాలు కూడా వెళ్ళట్లేదు అంటున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్కి అయితే అస్సలే వెళ్ళట్లేదు. ఇలా ఉంటే భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి ఏంటంటారు? దానికి అట్లా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఇది మంచి క్వశ్చన్ అడిగాను. ఎందుకంటే ఎందుకు రావట్లేదు పెద్ద సినిమాలు అని అంటే, ఇదివరకు ఒక సినిమాని 5 నెలల్లో 6 నెలల్లో 8 మంత్స్లోనే ఫినిష్ చేసేవారు. ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఫినిష్ చేయాలంటే 2 సంవత్సరాలు, 1.5 ఇయర్, కంటిన్యూస్గా 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా జరిగిన విధంగా ప్రొడక్షన్స్ జరుగుతూ ఉంటే, ఆ ప్రొడక్షన్ ఫినిష్ అయ్యి బయటికి రావాలి. ఆ థియేటర్కి వెళ్ళాలంటే అన్నది సంవత్సరాలు పడితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. ఇదివరకు నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేవారు హీరోస్. పాస్ట్ డికేడ్స్లో నెంబర్ ఆఫ్ సినిమాలు చేసేవారు. చిరంజీవి గారు కావచ్చు, పెద్ద పెద్ద హీరోలు అందరూ కలిసి నెంబర్ ఆఫ్ సినిమాలు చేసినప్పుడు ఏమవుద్ది, నాకు ఈ సాఫ్ట్వేర్ దొరుకుద్ది, ఇది దాన్ని ఏమంటారు, సినిమాలు దొరుకుతాయి. నేను ఆడించడానికి పలానా సినిమా, ఈ సినిమా వేసుకుంటాను, ఆ సినిమా వేసుకుంటానని ఒక కాంపిటీషన్ ఉంటుంది. అది మిస్ అవుతున్నాం. సినిమానే లేదు. తర్వాత 2 ఏంటంటే ఓటీటీ కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఓటీటీస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. మనం లేదనుకుంటున్నాం కానీ, మేము మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఏదో అనుకుంటున్నారు కానీ చాలా ఎఫెక్ట్ ఉంది. ఇది కాదులే ఓటీటీలో చూసుకుందామనే థియరీలోకి ఆడియన్స్ వచ్చారు.
ఓటీటీ గురించి మాట్లాడితే ఓటీటీకి స్క్రీన్కి తేడా ఏంటంటే మనం స్క్రీన్లో చూసిన ఎఫెక్ట్ అనేది దీంట్లో పొందలేం ఓటీటీలో. అదేవిధంగా దీనికైనా మనీ ఖర్చు పెట్టాల్సింది. దేనికైనా మనీతో కూడుకునేదే ఉంటుంది. మరి స్క్రీన్లో చూసినంత ఎఫెక్టివ్ ఓటీటీ రాదు. ఎవరైనా స్క్రీన్కి వెళ్ళి చూస్తేనే అదొక అనుభూతి పొందగలరు. మరి ఏంటంటారు ఓటీటీ వల్ల ఎందుకని నష్టం? అంటే అలా కాదు, సెలక్షన్ అనేది ఏర్పడింది. సెలక్షన్ అనే కొత్త వర్డ్ ఆడియన్స్కి ఏర్పడింది. ఎందుకంటే బాగా ఉందా, ఓకే వెళ్తాను, ఓకే. బాగుంది. ఎందుకంటే ఈరోజు టికెట్ రేట్స్, ఎక్స్పెండిచర్ ఏంటంటే ట్రాన్స్పోర్టు, అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ అవి ప్రొవైడ్ చేసామని ఇవన్నీ పిల్లల్ని తీసుకుని వెళ్తే అక్కడ ఉన్నటువంటి తినుబండారాలకు సంబంధించి అవన్నీ కూడా హెవీ కాస్ట్ అయిపోయినాయి. దాంతో మధ్యతరగతి కింద తరగతికి ఎలాగా బడెన్, మధ్యతరగతి కింద తరగతి ఎప్పుడైతే వెళ్ళలేదో ఈ రెండు తరగతులే మేజర్గా సినిమా ఇండస్ట్రీని పోషించేది, వాళ్ళు కూడా రావట్లా. అందుకే బర్డెన్ అయిపోతుంది. ఎకనామికల్ బర్డెన్ అనేది కూడా ఉంది, లేదంటున్నారు కానీ ఉంది. అదొక ఆస్పెక్ట్. కాబట్టి ఏంటంటే నెంబర్ ఆఫ్ సినిమాలు రావాలి, చిన్న స్క్రీన్ అదే సింగిల్ స్క్రీన్ను మాత్రం కాపాడే ఏదో ఒక మార్గం మాత్రం మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా గతంలో ఎన్నో అనుకున్నారు. ఏం జరిగినాయి ఏంటనేది తెలియదు కానీ వాళ్ళకైతే ఏ రకమైన బెనిఫిట్ అయితే ఇప్పుడు వరకు రాలా. కాబట్టి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. నెంబర్ ఆఫ్ సినిమాలు ప్రొడక్షన్ రావాలి. అవి ఓటీటీలు కూడా ఏంటంటే 2 నెలలకు 3 నెలలకు ఇచ్చుకోవాలి కానీ ఇక్కడ సినిమా ఆడుతూ ఉంటుంది, అక్కడేమో వాళ్ళు ఓటీటీ వస్తుంది పలానా 15 డేస్లోనో 20 డేస్లోనో వాళ్ళేమో అనౌన్స్ చేస్తూ ఉంటారు. సరే తర్వాత చూద్దాం, నువ్వు అన్నావు, మీరన్నారు ఈ సింగిల్ స్క్రీన్, అది స్క్రీన్లో చూస్తే స్క్రీన్ మీద చూసే సినిమా అనుకుంటేనే సెలెక్ట్ చేసుకుని వస్తున్నాడు, లేకపోతే మామూలే కదా అని ఇట్లా చూసేస్తున్నారు. ఓటీటీ ఎఫెక్ట్ ఉంది. మేము ఇదివరకు బాగుంటే సినిమా ఇట్లా అనేవాళ్ళం కానీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రసారం చేసేస్తున్నారు, అంటే వాళ్ళు కూడా కోట్లు పెట్టుకుంటున్నారు. ఈ రెండింటిని అంటే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి జనాలు ఎట్లా డిసైడ్ చేస్తున్నారంటారు? స్టార్ హీరో లేదా స్మాల్ హీరో, పెద్ద హీరోకి చిన్న హీరోకి ఏదైనా కంపారిజన్ ఉందంటారా? మరి లేకుండా ఎందుకు ఉంటుంది? స్టార్ హీరో అయితే ఖచ్చితంగా టికెట్లే దొరకవు, ఆ ఎఫెక్ట్ ఉంది. పెద్ద హీరోనే, ఆ ఓపెనింగ్స్, ఆ గ్రాండ్యూరు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, దొరుకుతాయా టికెట్లు? ఆ గ్రాండ్యూరు. అలా మహేష్ బాబు, చిరంజీవి గారు. అలా మరి అట్లా అయితే మరి చిన్న హీరోల పరిస్థితి ఏంటంటారు? ముఖ్యంగా చిన్న స్క్రీన్ సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటంటారు? భవిష్యత్తులో ఇలానే కొనసాగితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? చిన్న హీరోల సినిమాలే సింగిల్ స్క్రీన్లో ఆడతాయని లేదు కదా. ఇప్పుడు చిన్న హీరో సినిమాలు కూడా హిట్లైన్ సినిమాలు ఉన్నాయి, పెద్ద హిట్లైన్ సినిమాలు ఉన్నాయి. మామూలు అనుకున్న సినిమాలు అనుకోకుండా, ఇప్పుడు హనుమాన్ అనే సినిమా ఉంది, అతను మరి అమ్మో మామూలు ఎంత కలెక్షన్స్ ఏంటి, అన్ని పెద్ద సినిమాల మీద ఎక్స్పెక్ట్ చేయలేంది. 30-40 కోట్లు ఒక నైజాం లాంటి ఏరియాలో కలెక్ట్ చేసిందంటే, జిల్లాల్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ 8 కోట్లు 9 కోట్లు అంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ అది. బట్ అన్నీ రావు కదా అలాగా, అన్ని అనుమానాలు అయితే అసలు ఈ సింగిల్ స్క్రీన్లు అంటే రోజు ఎవరి మంత్లో 30-40 థియేటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు తీసే సినిమాలో కథ ముఖ్యంగా దేనిపైన ఫోకస్ పెట్టాలంటారు? ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, పెద్ద హీరో, చిన్న హీరో, స్టార్ హీరో ఇలాంటివన్నీ పక్కన పెడితే వీళ్ళు దేని మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలంటారు? సినిమా అంటే తీస్తున్నాము, కాన్సెప్ట్ ఎలా ఉండాలంటారు? ఉంటే అనుమానంలాగానే ఉండాలి, లేదా బాహుబలిలాగానే ఉండాలి కాన్సెప్ట్. అంటే దీంతో పాటు కొంత లక్ కూడా బేస్ అయి ఉంటుందంటారా? లక్ అనేది ఫేట్ అనేది మనం డిసైడ్ చేయలేం కదా పైవడిది. ఇప్పుడు హనుమాన్కి అలాంటిదే, హనుమాన్ సినిమాలు కొంత లక్ ఉంటుంది. బట్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి ఉంటాయి. బట్ మెయిన్ ఇదన్నా అదన్నా ఎవరు ఏం చెప్పినా సినిమాల విషయమే ఉండాలి. చిన్న సినిమాలో ఇప్పుడు మన కాన్సెప్ట్ అన్నావు కదా, యూత్ కాన్సెప్ట్లు, హర్రర్ బేసు ఇవన్నీ కూడా ఇందులో తీసేస్తున్నారు. దేంట్లో మన వెబ్ సిరీస్ అవన్నీ తీసేస్తున్నారు. సినిమాగా వచ్చిన దాంట్లో కూడా కొన్ని బాగున్నాయి, వాడుతున్నాయి, చూస్తున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదో సంథింగ్ ఉండాలి. ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా కూడా వన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం తెలుగు ఈ తెలుగు సినిమా ఎక్కడెక్కడికో పోతుంది కదా, వరల్డ్ అంతా నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళిపోతుంది.
అప్పుడు ఆటోమేటిక్గా కాన్సెప్ట్లు కూడా అలా మారాలి, దానికి అనుగుణంగానే ఉండాలి. ఇప్పుడు నువ్వు మీ భానుశ్రీ ఉంది, తనకు బాగా నాలెడ్జ్ ఉంది, నువ్వేం చేస్తున్నావు, తమిళ్ చూసేస్తున్నావు, మలయాళం చూసేస్తున్నావు, అన్నీ చూసేస్తున్నావు. అంటే చూసి నువ్వేం చేస్తున్నావు, కంపారిజన్ చేసుకుంటున్నావు నా తెలుగులో ఎలాంటి సినిమా ఉందని. కాబట్టి వీళ్ళు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీద ఏది రిలవెంట్ ఉంది, ఏది కాంటెంపరీ ఉంది అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అయితే అందరికీ ఉంది. మరి మీరు యాజ్ ఏ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్గా దీని గురించి ఏమైనా ఆలోచించారా? అంటే మల్టీ స్క్రీన్స్ అంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా న్యాచురల్గా ఆడుతూనే ఉంటాయి, దానికి అసలు పెద్ద ఫరకేం పడదు. మరి సింగిల్ స్క్రీన్స్ అంటే ఇప్పుడు ఓన్లీ సినిమా మీదే బేస్ అయి ఉంటారు. మరి వీళ్ళ ఇప్పుడు 10 రోజుల పాటు మూసివేస్తారంటున్నారు. నష్టాల్లో ఏమైనా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందా? దీనిపైన మరి మీరేమైనా బాధ్యత వహిస్తున్నారా? ఎవరు వహిస్తారు, కానీ అది ఇండివిజువల్ బిజినెస్ కదా, అలా ఉండదు. కానీ వాళ్ళకైతే అదే చెప్పే కదా, ఎవరో ఏదో ఒకటి చెయ్యాలి, సినిమాలు ఉండాలి. ఒకటి మెయిన్ సినిమాలు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. రెండు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి, ఎలక్ట్రిసిటీనో ఏదో ఒకటి సింగిల్ స్క్రీన్కి కల్పిస్తే కొంచెం సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. అంతే తప్ప చేసేది ఏమీ లేదు, ఇండివిజువల్ బిజినెస్ కదా. ఇకపై మళ్ళీ ఎలా ఉండబోతుంది? అంటే దీని మీద ఏమైనా ఎలక్షన్ ప్రభావం పడిందంటారా? ఇప్పుడు సినిమాలు రాకపోవడానికి, ఆడకపోవడానికి, జనాలు వెళ్ళకపోవడానికి ఎలక్షన్ పెద్ద సినిమా వాళ్ళు వాయిదా వేసుకుని ఉండొచ్చు కదా. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, పీపుల్ బిజీగా ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు, ఎక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయితే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, ఎగ్జిబిటర్ పోతారు. అలాగే ఇప్పుడు ఎగ్జిబిటర్లో ఈ చిన్న థియేటర్లో అదే సి సెంటర్లు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పోతారు పాపం, ఎంజీలకి అది వేస్తూ ఉంటారు. ఆ భయం కూడా ఉండొచ్చు. బట్ ఏదైనా ఈ స్లాగ్ అనేది కరెక్ట్ కాదు. బట్ ఎందుకంటే ఈ మే అంటేనే అసలు యూత్ అంతా ఎగ్జామ్స్ అయిపోయి అందరూ ఉంటారు, ఫ్యామిలీ అందరూ కూడా సినిమాకి వెళ్దాం అనుకుంటారు. అలాంటి తరుణంలో గొప్ప సినిమా లేకపోవటం మాత్రం బ్యాడే. భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్స్కి జనాలు వచ్చి మళ్ళీ ఏదైనా మంచి సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇదే పరిస్థితి ముందు కొనసాగుతుందంట? అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు 10 రోజులు అంటున్నారు, కానీ ఆల్రెడీ మూసుకుంటుంది సినిమా, లేకపోతే మూసేస్తున్నారు వాళ్ళు. ఏదో ఇక్కడ ఈ 10 రోజులు అనేదే కాదు, ఆల్రెడీ మూసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ ముఖ్యంగా జనాలు సింగిల్ స్క్రీన్ అనేది తక్కువ అయిపోయారు. ఇట్లనే ఉంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు అంటే ఇంకేం చేస్తాడు, ఏం చేయడానికి ఉండదు. పెద్ద సినిమాలు అయితే వస్తున్నారు సింగిల్ స్క్రీన్కి, లేకపోతే రావట్లేదు. అంటే గవర్నమెంట్ కూడా ఏదన్నా దీని గురించి వాళ్ళనైతే కన్సిడర్ చేయవలసిన బాధ్యత ఉంది సింగిల్ స్క్రీన్ వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎక్కువ ఉపయోగపడేది వాళ్ళే. ఎందుకంటే మల్టీప్లెక్స్లో అయితే వాళ్ళు ఏమి అడ్వాన్స్లు ఎవరు, వాళ్ళు చేసేది ఏమీ ఉండదు. వీళ్ళు అడ్వాన్స్ ఇస్తారు, రిస్క్ తీసుకుంటారు, అన్నీ చేసేది వీళ్ళే. అలా ఇండస్ట్రీ ఈరోజు ప్రాస్పరస్గా అంత పెద్ద పెద్ద అమౌంట్లు కలెక్షన్ చేస్తున్నాయంటే కేవలం సింగిల్ స్క్రీన్స్. వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్గా చేస్తారు. సింగిల్ స్క్రీన్కే పరిస్థితి ఇట్లా వచ్చింది. అది సద్దుమనకు సినిమాలు వస్తే అన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉంటారు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ అంటారు. కామన్, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ముందు అయినా ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ June 4th తర్వాత అయినా మంచి సినిమాలు వచ్చేటువంటి పెద్ద అవకాశాలు వస్తాయి కదా. ఇప్పుడు అందరూ వస్తూ ఉంటాయి, 1 by 1 మంచిగా కొనసాగుతుంది అంటారా? రామ్ చరణ్ది అందరూ వస్తూ ఉంటాయి.